గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. మూడు రాజధానులకు సంబంధించినటువంటి బిల్లును ఉపసంహరించుకుంటూ మరో కొత్త ప్రణాళికతో రూపకల్పనతో మళ్లీ ప్రజల ముందుకు వస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం మనం చూసాం. అయితే మళ్ళీ జ్యోతిష్యపరంగా చూసుకుంటే గనక మళ్ళీ ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది? అసలు ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఎందుకు రూపకల్పన చేయదలుచుకున్నారు? జ్యోతిష్యపరంగా ఎలాంటి విషయాలు ఇందులో దాగి ఉన్నాయి? వీటి గురించి మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేయటం మనం చూసాం. మూడు రాజధానులకు సంబంధించి ఏదైతే బిల్లును ప్రవేశపెట్టారో ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లుగా మరొక కొత్త బిల్లుతో ప్రజల ముందుకు వస్తాము, ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని చెప్పారు. అసలు ఉపసంహరించుకోవడం అనేది ముఖ్యమంత్రి జ్యోతిష పరంగా, జాతకం పరంగా చూసుకుంటే దేనికి సంకేతం అంటారు? ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే జగన్ గారు మూడు రాజధానుల బిల్లుకు సంబంధించినటువంటి మీద తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకున్నట్టుగా, అలాగే దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అలాగే అప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడాను క్రీడాకి మళ్ళీ పునర్వైభవంగా క్రీడాకి మళ్ళీ కట్టబెట్టడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైనా ఒక వ్యక్తి నిర్ణయం, ఒక ఇంటి యజమాని నిర్ణయం తీసుకునేది ఆ ఇంటి యొక్క కుటుంబం యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది, కుటుంబం వ్యక్తుల యొక్క జీవితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సదుద్దేశంతో అప్పటి వరకు అమరావతి రాజధానిగా ఉన్నటువంటి చట్టాన్ని వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు అన్ని కూడాను అనువర్తించే విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసేటువంటి నిర్ణయాన్ని తను అధికారంలోకి రాగానే తీసుకోవడం జరిగింది. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, జగన్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి, వారి జాతకం రాష్ట్ర భవిష్యత్తు మీద ఏ విధంగా ఆధారపడి ఉందనేటువంటి విషయాన్ని మనం సవివరంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని, వ్యక్తిగత జాతకరీత్యా వారి యొక్క వ్యక్తిగత విషయాల పట్ల మనం వెళ్ళట్లేదు. దీన్ని ముందుగా గమనించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ఇక్కడ చెప్పబోయేటువంటి ప్రతి నిర్ణయం కూడా శాస్త్ర ప్రకారమే నిర్ణయం అనేటువంటిది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇంటి యజమాని ఆ కుటుంబంలోని వ్యక్తుల యొక్క భవిష్యత్తు కోరి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో, అదేవిధంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తీసుకునే నిర్ణయం రాష్ట్ర ప్రజల మీద కూడా ఆ ప్రభావం చూపుతుంది. అందుకనే ఉపసంహరించుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ దీనిపై ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది అనేటువంటి విషయం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిగా ఉన్నటువంటి జగన్ గారి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అనౌన్స్మెంట్ అనగా ఈ మూడు రాజధానుల బిల్లుని అనౌన్స్మెంట్ని అనేటువంటిది ఏర్పాటు చేయట్లేదు, దీన్ని ఉంటున్నాం అనేటువంటిది అనౌన్స్మెంట్ చేసిన టైం మీద ఆధారపడి, ప్రశ్నాశాస్త్రం మీద కూడా ఆధారపడి ఉంటుంది. దాన్ని సవివరంగా తెలియజేసుకుందాం. ఇక జగన్ గారి జాతకాన్ని చూసుకున్నట్లయితే లగ్నాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు జన్మలగ్నానికి అర్ధశుభుడైనటువంటి శని యొక్క నక్షత్రంలో ఉండగా, అటువంటి బుధ మహర్దశ 6 జూన్ 2019 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. అంటే ఏ వ్యక్తికైనా, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఏ వ్యక్తికైనా జన్మ లగ్నాధిపతి యొక్క దశ వచ్చిందంటే అద్భుతంగా యోగిస్తుంది. వీరి జాతకం ప్రకారం లగ్నాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో, విక్రమ స్థానంలో, పరాక్రమ స్థానంలో స్థితి పొంది ఉండి, అట్టి బుధుడు యోగకారకుడు అయినటువంటి శని యొక్క నక్షత్రంలో స్థితి పొంది ఉండి, శని చేత చూడబడుతున్న కారణం చేత బుధ మహర్దశలో అఖండమైనటువంటి విజయాన్ని సాధించి రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక బుధ మహర్దశలో బుధుని యొక్క అంతర్దశ జరిగినంత కాలము ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని ఎంతో ఓర్పుతో గట్టెక్కారు. అలాగే అన్ని సమస్యల్ని నెట్టుకుంటూ వచ్చారు. ఇక ఇక్కడ గమనించాల్సిన అంశం, బుధ మహర్దశలో కేతు యొక్క అంతర్దశ 31 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. 31 అక్టోబర్ 2021 నుంచి బుధుడిలో కేతు యొక్క అంతర్దశ ప్రారంభమైంది. దశానాథుడికి ఎప్పుడైనా కానీ దశానాథుడికి అంతర్దశనాథుడికి పరస్పర సహకారం ఇచ్చేటువంటి స్థితిలో ఉంటేనే ఆ యొక్క దశ అంతర్దశలన్నీ కూడాను యోగిస్తాయి. బుధ మహర్దశలో బుధుని యొక్క అంతర్దశ అంటే సొంత లగ్నాధిపతి యొక్క దశలో లగ్నాధిపతి యొక్క అంతర్దశ జరుగుతున్నంత కాలం చక్కగా ఎటువంటి ఇబ్బందులు కానీ జగన్ గారి జాతకరీత్యా వారు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి కూడాను ఇబ్బందులు కాల. అయితే ఎప్పుడైతే బుధ మహర్దశలో కేతు యొక్క అంతర్దశ వచ్చిందో వారు ఈ యొక్క బిల్లుని ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరిగింది. కారణం, బుధ మహర్దశలో
కేతు యొక్క అంతర్దశ, బుధుడికి కేతువుకి షష్టాష్టక స్థితి ఉంది. ఇక్కడ చూడండి, బుధుడు ఇక్కడ జాతకరీత్యా బుధుడు వృశ్చిక రాశిలో ఉండగా కేతువు మిథున రాశిలో ఉన్నాడు. కేతు నుంచి లెక్క వేసుకుంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం 6వ ఇంట్లో. అలాగే వృశ్చికం నుంచి కేతుకి అనగా మిథునానికి లెక్కేసుకుంటే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. ఇలా షష్టాష్టక స్థితి. దశానాథుడైనటువంటి బుధుడికి కేతువు 8వ స్థానంలో, అంతర్దశనాథుడైనటువంటి కేతువుకి లగ్నాధిపతి అయినటువంటి బుధుని యొక్క దశ, బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల బుధుడిలో కేతువు యొక్క దశ లేదా బుధుడిలో కేతువు యొక్క అంతర్దశ ఏమాత్రము కూడాను అనుకూలించదు. 31 అక్టోబర్ నాడు ప్రారంభమైనటువంటిది. అలాగే గోచార గురుడు కూడా మనం గమనించుకున్నట్లయితే గోచారాన్ని కూడా మనం లెక్కలో తీసుకోవాలి. గోచార గురుడు మకర రాశిలో శనితో సంచారం చేస్తూ ఉండగా ఎటువంటి అభిప్రాయ భేదాలు అనేటువంటివి కలగలేదు, ఎటువంటి అభిప్రాయ సేకరణ జరగలేదు. అలాగే రాష్ట్రానికి మరియు దేశానికి కూడా 2 మార్పులు జరిగాయి. గురు భగవానుడు ఎప్పుడైతే మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేశాడో, దేశ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వారి జాతకరీత్యా చూసుకుంటే అనురాధ నక్షత్రంలో మోడీ గారు జన్మించారు. శని నక్షత్రంలో జన్మించారు కాబట్టి శని రాశి అయినటువంటి మకరంలో శని గురుడు ఉన్నంత వరకు వ్యవసాయ బిల్లు మీద సంబంధించినటువంటి రద్దు మీద ప్రకటన వెలువడలేదు. కానీ ఎప్పుడైతే గురువు 20వ తారీఖు నవంబర్ నాడు ప్రవేశం చేశాడో కుంభరాశిలోకి, ఆ యొక్క శని జాతకులైనటువంటి వారి మీద గురువు యొక్క ప్రభావం ఏర్పడింది. అందుకనే భారతదేశంలో కూడా వ్యవసాయ మార్పు చెట్టు బిల్లు అనేటువంటిది రద్దు చేయడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినట్టు చూసుకున్నట్లయితే జాతకరీత్యా శని నక్షత్రంలో ఉన్నటువంటి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇది కూడాను శని యొక్క పాలితంగా చెప్పవచ్చు. అందుకనే గురువు ఎప్పుడైతే కుంభరాశిలోకి ప్రవేశం చేశాడో అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 రాజధానుల బిల్లు అనేటువంటిది పూర్తిగా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? జాతకరీత్యా వీరి జాతకంలో ప్రధానంగా బుధకేతు యొక్క అనుగ్రహం లేకపోవడం. అంతేకాకుండా ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి, ఇది కప్పులో తుఫాన్ లాంటిదని చెప్పవచ్చు. టీ కప్పులో తుఫాన్ లాంటిది కొంతకాలం ఉంటుంది, తర్వాత అన్నీ మళ్ళీ సర్దుమణుగుతాయి. ఇక విశేషంగా వీరు తీసుకునే నిర్ణయం కూడా వీరి జాతకము, అలాగే అనౌన్స్మెంట్ టైం అనగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సమయానికి అనగా 3 రాజధానుల బిల్లు రద్దు చేస్తున్నామనేటువంటి అనౌన్స్మెంట్ సమయం ఏర్పడినప్పుడు ఏ సమయంలో వచ్చిందో దాని మీద కూడా ప్రశ్నాలగ్నం వేసుకొని చెప్పడం జరుగుతుందని చెప్పవచ్చు. మరి అనౌన్స్మెంట్ టైం అని చెప్తూ ఉన్నారు, ప్రత్యేకించి ఆయన జాతకం ప్రకారంగా అనుకూలమైన సమయంలో చెప్పారు. కానీ కొత్త బిల్లుతో రూపకల్పన చేసి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండే బిల్లుతో మళ్ళీ ముందుకు వస్తామని చెప్పారు. అది ఎప్పుడు ఉంటుంది, ఏ సమయంలో చెప్తారు? వాటికి కూడా ఏదైనా ప్రత్యేకమైన అనుకూల సమయం అంటూ ఉంటుందా ఆయన జాతకం పరంగా? దీని ప్రకారం మనము ప్రశ్నాశాస్త్రం కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి. అనగా ఈ యొక్క శాస్త్రం ప్రకారము చక్కగా అంచనా వేసి చెప్పేటువంటిది కరెక్ట్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా 2 రకాలుగా ఉత్పన్నమయ్యాయి. ఒకటి ప్రజలకందరికీ, అందుకే ఉదయం 11 గంటల సమయంలోనే ప్రజలకందరికీ తెలిసిపోయింది 3 రాజధానుల బిల్లు రద్దు చేస్తున్నారు, సీఎం గారు ప్రకటన వెలువ చేస్తారు అని చెప్పడం జరిగింది. అయితే జగన్ గారు ప్రకటన వెలువడినటువంటిది సుమారు 2:45 నుంచి 3 మధ్యలో. అలాగే ప్రజలకందరికీ ప్రసార మాధ్యమాల ద్వారా నిర్ణయం తెలిసిపోయింది ఉదయం 11 గంటల మధ్యలో. సాపేక్షంగా చూడండి, ఎక్కడ జాతకరీత్యా ఎంత కరెక్ట్గా మనకు లభిస్తాయో ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బుధుడు శని నక్షత్రంలో ఉండగా, కేతువు గురువు యొక్క నక్షత్రంలో ఉండగా, అనగా ఈ కేతు వీరి జాతకంలో గురు నక్షత్రంలో పడ్డారు. అట్టి గురువు శని రాశి అయినటువంటి మకర రాశి నుంచి శనితో కలిసి ఉండి కుంభరాశిలోకి ప్రవేశం చేయగానే ఈ కేతు యొక్క అంతర్దశ రావడం, ఈ విధంగా 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లును రద్దు చేయడం జరిగింది. ఇక అనౌన్స్మెంట్ సమయం అనేటువంటిది వచ్చినప్పుడు చూసినట్లయితే ఉదాహరణకి మనం అనుకుందాం, 11 గంటలకి ప్రసార మాధ్యమం ద్వారా అందరికీ తెలిసింది. 11 గంటల చిల్లర ఉన్నటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రశ్న లగ్నం చూసుకుంటే మకర లగ్నమై లగ్నంలో శని ఉన్నాడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలాగే ఈ సంబంధించినటువంటి భాగస్వామ్య స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు భాగస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. ఇటు చంద్రబలం లేకుండా ఉండింది. ఈ కారణం చేత తీసుకునే నిర్ణయం పట్ల ఆలస్యాన్ని సూచన చేస్తుంది. ఖచ్చితంగా లగ్నంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి. అంటే శని దోషమని కాదు, పాపగ్రహమైనటువంటి శని ప్రశ్నా లగ్నంలో 11 గంటల చిల్లర సమయంలో అందరికీ తెలిసింది కాబట్టి ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నాన్ని కట్టివేస్తే మకర లగ్నంలో శని సంచారం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా శని అనగా ప్రశ్నాశాస్త్రానికి శని యోగకారకుడు కాదు. అనగా ప్రశ్నాశాస్త్రంలో పాపగ్రహాలు ఉండకూడదు ప్రశ్నాశాస్త్రం ప్రకారం లగ్నంలో. ఇక సీఎం జగన్ గారు వెలువడించినటువంటి ప్రకటన కనుక మనం చూసుకున్నట్లయితే సుమారు 2:45 నుంచి 3:15 మధ్యలో ప్రకటన దీని గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది. ఆ సమయానికి కూడా
ఇక్కడ ప్రధానంగా కేతు ఏ నక్షత్రంలో ఉన్నాడు? గురువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రకటన వెలువడినటువంటిది గురు లగ్నం అయినటువంటి మీన లగ్నంలోనే ప్రకటన వెలువడింది. ఖచ్చితంగా గురువు అనేటువంటిది అక్కడ ఉంది. కాబట్టి పెద్దల యొక్క ఆమోదం అనేటువంటిది తీసుకొని, గురువు అంటే పెద్దరికం, పెద్దల యొక్క ఆమోదం తీసుకొని తిరిగి మళ్ళీ వికేంద్రీకరణ బిల్లు అనేటువంటిది ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ మీన లగ్నాన్ని కూడా మళ్ళీ ఇక్కడ శని ప్రభావం కనబడుతుంది. శని తృతీయ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. శని ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి శని అంటే కింది స్థాయి ఉద్యోగస్తులు. అందుకనే తనకు చుట్టుపక్కల ఉన్నటువంటి మేధో సంపత్తి అనేటువంటిది కాకుండా కింది స్థాయి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కనుగొని తరువాతనే మిగతా భవిష్యత్తులో రాజధానికి సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టడం లేదా రాజధానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేసే అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడు ఉంటుంది ఇటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే వీరి జాతకరీత్యా ఫిబ్రవరి వరకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఈ లోపల మళ్ళీ దాన్ని ఏమైనా వెలువరించినా మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంక్రాంతి తర్వాతనో లేదా ఖచ్చితముగా ఉగాది కానుకగా ఉగాది తర్వాతనే వీటికి సంబంధించినటువంటి రాజధాని బిల్లు మీద స్పష్టమైనటువంటి వివరణ మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. ఇందులో ఇంతేనా గురుగారు, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? అంతే కదా. మొత్తంగా 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉపసంహరించుకున్నారో దానికి గల కారణాలు కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతక పరంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరణతో వస్తారు అనేది చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.